ఈ మమ్మీ కనిపించిన ప్రతిసారి అది 66 సెకండ్ల డెత్ క్లాక్‌ను ప్రారంభిస్తుంది. దాన్ని చూసిన ఎవరైనా సరే మరణం కోసం వేచి ఉండాలి. ఎందుకంటే దాన్ని ఏమీ చేయలేం. ఇతరులు సహాయం చేయాలనుకున్నా వారు దాన్ని చూడలేరు. గడియారం 0కి చేరుకున్నప్పుడు మమ్మీ బాధితుడి తలను పట్టుకుంది. దీంతో మమ్మీ రైలులో మూడో వ్యక్తిని చంపింది. మరియు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇతరులకు దాని రూపం ఎలా ఉంటుందో కూడా సమాచారం లేదు. దాన్ని ఎదుర్కోవడం ఎలానో తెలియలేదు. అకస్మాత్తుగా లైట్లు బ్లింక్ అవ్వడం ప్రారంభమవుతది. ఈసారి మమ్మీని చూసిన ఒక వ్యక్తి అతను త్వరగా చెప్పాడు. మమ్మీ దాదాపు 1.8 మీటర్ల ఎత్తు చెల్లాచెదురుగా ఉన్న బ్యాండేజ్లతో కప్పబడి ఉందని. 20 సెకండ్లు మాత్రమే మిగిలి ఉండగా ఆ వ్యక్తి భయపడి కరుణ కోసం వేడుకోవడం ప్రారంభిస్తాడు. తన సంపదని ఇచ్చేస్తానని ప్రామిస్ చేస్తాడు. కానీ అతను స్పష్టంగా ఆలోచించలేకపోతున్నాడు. సమయం అయిపోయింది. ఆ వ్యక్తి నుండి వచ్చిన సమాచారం పరిమితంగా ఉన్నప్పటికీ అతని మరణం డాక్టర్కు ఒక క్లూ ఇచ్చింది. మమ్మీ శారీరక బలం ఆధారంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇలా కొనసాగితే తదుపరి లక్ష్యం కండక్టర్ అయ్యే అవకాశం ఉంది. బోగిలో లైట్లు మళ్లీ బ్లింక్ అవడం స్టార్ట్ అయ్యాయి. మరియు కండక్టర్ మూలలో మమ్మీని చూస్తాడు. అతను తన తుపాకీని బయటికి తీసి కాల్పులు జరుపుతాడు. కానీ మమ్మీ ఏమాత్రం కదలదు. కండక్టర్ ఆదేశాలను అనుసరించి డాక్టర్ దూరంగా నిలబడతాడు. కానీ మమ్మీ అతని గుండా నడిచి వెళ్లిపోతుంది. ఈ మూవీ నేమ్ డాక్టర్ హూ, మమ్మీ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్.